హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో కట్ వర్క్ బ్లౌజ్‌ని ఎలా స్టిచ్ చేసుకోవాలో అంటే ఈజీ మెథడ్‌లో ఎలా స్టిచ్ చేసుకోవాలో చూపిస్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి ఎండ్ వరకు పూర్తిగా చూడండి. ముందుగా బ్లౌజ్‌ని నెక్ కట్ చేసుకోకుండా ఇలా బ్యాక్ పార్ట్ మొత్తం కట్ చేసుకొని పెట్టుకోవాలండి. ఇది నార్మల్ రౌండ్ నెక్ కోసం ఎలా కట్ చేసుకోవాలని చూపిస్తాను. తర్వాత ఆ నెక్‌కి విడ్త్‌కి సరిపోయేంత ఒక 2 ఇంచెస్ అనేవి కొంచెం పెద్దగా ఉండేలాగా బకరం పీస్ తీసుకోవాలి. సారీ, ఇది బకరం కాదు, క్యాన్వాస్ అండి. ఇది పేపర్ క్యాన్వాస్. కొంచెం నార్మల్ లేయర్‌గా ఉంటది కదా, అది పెట్టుకోవాలి. మరీ కొంచెం హార్డ్‌గా ఉన్నదైతే అవి కొనలనేవి పైకి లేసినట్టు కనిపిస్తాయండి. అందుకని చెప్పేసి ఇలా పేపర్ ఫ్యూజింగ్ అంటే పేపర్ క్యాన్వాస్ ఉంటుంది కదా, అదైతే తీసుకున్నాను. ఇప్పుడొచ్చేసి నెక్ విడ్త్ కంటే అటు చుట్టూ కూడా 2 ఇంచెస్ అనేది ఎక్స్‌ట్రా ఉండేలాగా తీసుకోవాలండి. తర్వాత షైనింగ్ ఉన్న వైపు పై వైపుకు పెట్టుకొని దాని పైన మనం కట్ చేసిన బ్యాక్ పార్ట్ అయితే పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాతకి ఐరన్ చేసుకోవాలండి. ముందుగానే నేనైతే కట్ చేసుకోవట్లేదు కట్ వర్క్‌ని. క్లాత్‌కి జాయింట్ చేసిన తర్వాత మనం కట్ వర్క్ అనేది కట్ చేస్తే ఈజీగా ఉంటుంది. అందుకని చెప్పేసి నేను ఈజీ మెథడ్‌లో చూపిస్తున్నానండి. ఇప్పుడు దీన్ని నేను ఎలా ఐరన్ చేసుకోవాలో చూపిస్తాను. ముందుగా షైనింగ్ ఉన్న వైపు పై వైపు పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత ఆ షైనింగ్ ఉన్న వైపునే మనం బ్లౌజ్ యొక్క బ్యాక్ పార్ట్‌ని పైన వైపు వేసుకోవాలి. మనం ఏదైతే క్లాత్‌కి మనం కట్ వర్క్ చేయాలి అనుకుంటామో ఆ క్లాత్‌ని మాత్రమే ఇలా పైన వైపు పెట్టుకున్న తర్వాత ఐరనింగ్ అనేది చేసుకోవాలండి. ఈ ప్రాసెస్ అనేది చాలా ఈజీగా ఉంటుందండి. మనకి ఒకసారి మళ్ళీ కట్ వర్క్ అంతా కట్ చేసుకొని, స్టిచ్ చేసుకొని అంత రిస్కీ ప్రాసెస్ కంటే కూడా ఇది చాలా బావుంటుంది. అలాగే కట్ వర్క్ కట్ చేసిన తర్వాత చాలా మందికి కొనలనేవి పైకి లేచినట్టుగా వస్తాయి కదా, అలా రాకుండా నీట్‌గా కట్ వర్క్ వచ్చే విధంగా ఎలా స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలో చూపిస్తానండి. ఇప్పుడు ఐరన్ చేస్తున్నాను. చాలా నిదానంగా కొంచెం ప్రెస్ చేసినట్లుగా ఐరన్ అయితే చేయాలి. ఎక్కడ ముడతలు లేకుండా. మనం నెక్ అనేది డ్రా చేసాం కదా, ఆ డ్రాయింగ్ అనేది పై వైపు కనిపిస్తుంది కదా, ఆ డ్రాయింగ్‌కి అటు ఇటు చుట్టూ కూడా 2 ఇంచెస్ అనేది ఎక్స్‌ట్రా ఉండే విధంగా కటింగ్ అయితే చేసుకోవాలండి పేపర్ ఫ్యూజింగ్‌ని. కట్ వరకు డ్రా చేసుకున్న తర్వాత స్టిచ్చింగ్ మొత్తం అయిన తర్వాతే నేను కట్స్ అనేవి కట్ చేస్తాను. అది కూడా ట్రిక్ అయితే ఉంటుందండి. మనం కట్ చేసే విధానాన్ని బట్టి ఆ కొనలనేవి పైనకి లేచినట్టు కాకుండా మనం బాడీకి హగ్గింగ్‌గా ఉండేలాగా ఉంటాయి. ఇప్పుడు ఆ ట్రిక్ అనేది నేను చూపిస్తాను. ఇప్పుడు పేపర్ ఫ్యూజింగ్‌ని ఇలా క్లాత్‌కి అటాచ్ అయితే చేసాం కదా, ఇలా అటాచ్ చేసిన తర్వాత ఫోల్డింగ్ అయితే చేసుకోవాలి క్లాత్‌ని. అది కూడా డబుల్ ఫోల్డింగ్ అండి. అంటే నెక్ మనం కట్ చేసేటప్పుడు ఎలాగైతే ఫోల్డ్ వేసుకుంటామో అదే విధంగా ఫోల్డింగ్ అయితే వేసుకోవాలి. మనం డ్రా చేసుకునే కట్ వర్క్ అనేది పేపర్ క్యాన్వాస్ మీద పడాలండి. అలా ఉండే విధంగానే ఫోల్డ్ చేసుకోవాలి. అంటే పేపర్ క్యాన్వాస్ అనేది పై వైపు కనిపించే విధంగా మనం ఫోల్డింగ్ అయితే చేసుకోవాలి. అలాగే ఫోల్డ్ చేసుకున్న తర్వాత నెక్ అనేది కింద వైపు మనకు కొంచెం కనిపిస్తుంది కదా, దాని ప్రకారం మనం పై వైపున కొంచెం నీట్‌గా కనిపించే విధంగా డ్రాయింగ్ అయితే వేసుకోవాలి. ఇలా డ్రాయింగ్ వేసుకున్న తర్వాత నేను ముందుగానే షేప్ అనేది డ్రా చేసి పెట్టుకున్నానండి. ఈ కట్ వర్క్ షేప్ అనేది ఎలా డ్రా చేసుకోవాలనేది నెక్స్ట్ వీడియోలో కంపల్సరీ చూపిస్తానండి. ఆ వీడియో తీశాను కానీ అప్‌లోడ్ అయితే చేయలేదు. ఇప్పుడొచ్చేసి మన కట్ వర్క్ ముందుగానే షీట్ పైన డ్రా చేసి పెట్టుకున్నాం కదా, ఆ షీట్ తోటి మన కట్ వర్క్ కొనలనేవి ఎంతవరకు రావాలనేది ముందుగానే డ్రా చేసి పెట్టుకోవాలి. అలా డ్రా చేసుకున్నప్పుడు కట్ వర్క్ అనేది కొంచెం లోపలికి మూసుకున్నట్టు అలా వస్తుంది కదా, అలా రాకుండా ఉండడం కోసం ఒక హాఫ్ ఇంచ్‌కి ఒక 3 పాయింట్స్‌కి కిందకనేది మన నెక్ అనేది డ్రా చేసుకోవాలండి. అంటే నార్మల్ నెక్ ఉంటుంది కదా, నార్మల్‌గా మనం ముందుగా డ్రా చేసుకున్న నెక్ కంటే ఒక 3 పాయింట్స్ అనేవి కింద వైపుకు డ్రా చేసుకోవాలి. అంటే నెక్‌ని వెడల్పు పెంచుకోవాలి. ఇలా వెడల్పు పెంచుకున్న తర్వాత మనం ముందుగా డ్రా చేసి పెట్టుకున్న కట్ వర్క్ షీట్ ఉంటుంది కదా, ఆ షీట్ తోటి మనం కట్ వర్క్ అనేది డ్రా చేసుకోవాలి. ఇలా కట్ వర్క్ డ్రా చేసుకున్న తర్వాత మనం స్టిచ్ చేసుకున్నామనుకోండి, స్టిచ్చింగ్ అనేది ప్రాపర్‌గా వస్తుంది. ఇదైతే చాలా ఈజీ మెథడ్ అండి. ఈ మెథడ్ మీకు చాలా యూజ్ అవుతుంది. అలాగే కట్ వర్క్ తిప్పినప్పుడు మనకి కొంచెం ముడతలనేది వస్తాయి కదా, అలా రాకుండా ఉండడం కోసం చిన్న ట్రిక్ అయితే ఇప్పుడు చెప్తానండి. ఇప్పుడు కట్ వర్క్ మనం అనేది డ్రా చేసుకుంటున్నాం కదా, అలా డ్రా చేసుకునేటప్పుడు ఒక కట్ వర్క్‌కి, ఇంకొక కట్ వర్క్‌కి మధ్యలో వచ్చేసి ఒక కొంచెం గీత అంత వెడల్పు అనేది ఉంచుకోవాలండి. అంటే ఒక 2 స్టిచ్‌లు కానీ, ఒక స్టిచ్చింగ్ కానీ మధ్యలో పడే విధంగా గ్యాప్ ఉంచుకొని మనం డ్రా చేసుకున్నట్లయితే కట్ వర్క్ మధ్యలో గ్యాప్ ఉండడం వల్ల మనకు స్టిచ్చింగ్ అప్పుడు ఈజీ అవుతుంది. తిప్పినప్పుడు కూడా ముడతలు రాకుండా ఉంటాయి. ఇదెలా పెట్టుకోవాలనేది నేను నెక్స్ట్ కట్ వర్క్ చూపిస్తాను. అంటే దీంట్లోనే చూపిస్తానండి. దీంట్లో కొంచెం మీకు అర్థం కాలేదు. కొంచెం వెడల్పు ఎక్కువ ఉండడం వల్ల. పై వైపున చూసారు కదా, కొంచెం గీతలాగా డ్రా చేసుకున్నాను. ఈ గీత అంత కొంచెం గ్యాప్ ఇచ్చామనుకోండి, మనం కట్ వర్క్ తిప్పినప్పుడు ముడత రాకుండా ఉంటుంది.
అంటే ఒక కట్ వర్క్‌కి, ఇంకో కట్ వర్క్‌కి మధ్యలో ఒక గీత మందం అంటే ఒక కుట్టు కానీ, 2 కుట్లు మందం గాని ఉండే విధంగా కొంచెం అనేది గ్యాప్ వదులుకొని మనం కట్ వర్క్ అనేది డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకోవడం చాలా ఈజీ మెథడ్ అండి. మీకు అంటే ఇది స్టిచ్చింగ్ చేస్తూ ఉంటే మీకు చాలా బాగా అర్థమవుతుంది. ఇంతకంటే ఈజీ మెథడ్ కూడా నేను నెక్స్ట్ వీడియోలో చెప్తానండి. అది చాలా బావుంటుంది దీనికంటే కూడా. ఇది డ్రా చేసి స్టిచ్ చేసిన తర్వాత నాకైతే అర్థమైంది అలా చేయాలి అని చెప్పేసి. నెక్స్ట్ వీడియోలో చూడండి. కట్ వర్క్ డిజైన్‌లో చాలా మోడల్ బ్లౌజెస్ అయితే నేను స్టిచ్చింగ్ అయితే చేశాను. ఆ స్టిచ్చింగ్ చేసిన బ్లౌజులన్నీ కూడా నేను వీడియోలో అప్‌లోడ్ చేస్తాను చూడండి. ఇలా రౌండ్ నెక్‌కి కట్ వర్క్ మొత్తం డ్రా చేసుకున్న తర్వాత దీన్నొచ్చేసి 2 వైపులా తిప్పుకోవాలండి. అంటే ఒక పక్క మనం డ్రాయింగ్ చేసాం కదా! ఇలా ఒక పక్క కట్ వర్క్ డ్రా చేసుకున్నాం కదా! ఇదే విధంగా రెండో వైపు కూడా మనం నెక్ అనేది నార్మల్ నెక్ ఎలా ఉందో అలా డ్రా చేసుకొని దాని పక్క నుంచి ఒక పావించి విడ్త్‌తో ఇంతకుముందు పెట్టుకున్న డాట్స్ లాగా పెట్టుకోవాలి. ఇలా నెక్‌కి కింద వైపు డాట్స్ పెట్టుకున్న తర్వాత సేమ్ అదే మెథడ్‌లో కొంచెం ఒక కుట్టు మందం కొంచెం గ్యాప్ వదులుకొని కట్ వర్క్ అనేది డ్రా చేసుకోవాలి పేపర్ తోటి. ఒక కుట్టు మందం గ్యాప్ వదులుకున్న తర్వాత ఇలా డ్రాయింగ్ అయితే వేసుకోవాలి. స్టిచ్చింగ్ చేసేటప్పుడు కూడా ఎలా స్టిచ్చింగ్ చేసుకుంటే కట్ వర్క్ అనేది నీట్‌గా తిరుగుతుందనేది చూపిస్తానండి. ఈ కట్ వర్క్ కొన విడ్త్ వచ్చేసి అంటే అందరూ నార్మల్‌గా హాఫ్ ఇంచ్ అయితే పెడతారు కదా! నేనొచ్చేసి ఒక ముప్పావు ఇంచ్ అయితే పెట్టానండి. దీంట్లో చూపించడం కుదరలేదు. నాకు కొంచెం అర్జెంట్ బ్లౌజ్ అయ్యేసరికి ఇంతకుముందు డ్రా చేసిందే ఉంటే దాన్ని పెట్టేసి నేను ఇలా కట్ వర్క్ అనేది డ్రా చేసుకున్నాను. మీకు కావాలి అంటే నాకు కామెంట్ చేయండి. ఖచ్చితంగా ఇంకో వీడియోలో కట్ వర్క్ కోసం పేపర్ క్యాన్వాస్‌ని ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తాను. ఇప్పుడొచ్చేసి ఇలా లైనింగ్ మెయిన్ క్లాత్‌కి మధ్యలో పైన వైపుకు పెట్టుకున్న తర్వాత అంటే మెయిన్ క్లాత్‌ని కింద వైపు లైనింగ్ క్లాత్‌ని పై వైపుకు ఉండే విధంగా పేపర్ క్యాన్వాస్ మనం డ్రా చేసుకున్నయి కూడా పైన వైపుకు ఉండే విధంగా పెట్టుకున్న తర్వాత స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలి. ఇలా తిరిగేసినప్పుడు పేపర్ క్యాన్వాస్ అనేది లోపలికి వెళ్ళే విధంగా, లోపల వైపుకి వెళ్ళే విధంగా పెట్టుకోవాలి. ఇది నార్మల్‌గా బ్లౌజ్ స్టిచ్ చేసే వాళ్ళకైతే అర్థమవుతుందండి. నాకు కొంచెం అర్జెంట్ బ్లౌజ్ అయ్యేసరికి వీడియో తీయడం అనేది కుదరలేదు నీట్‌గా. అందుకని చెప్పేసి అందులో వైట్ కలర్ అయ్యేసరికి కొంచెం నీట్‌గా కూడా కనిపించట్లేదు క్లాత్. కాకపోతే వీడియో తీశాను కదా అని చెప్పేసి అప్‌లోడ్ అయితే చేస్తున్నాను. ఇప్పుడొచ్చేసి యాజ్ యూజ్‌గా మనం ఎలాగైతే డ్రా చేసుకున్నామో ఆ డ్రాయింగ్ మీదనే స్టిచ్చింగ్ అయితే వేసుకోవాలి. స్టిచ్ వేసుకునేటప్పుడు కూడా చూడండి నేను వి షేప్ వచ్చిన దగ్గర ఒక కుట్టు అనేది స్ట్రెయిట్‌గా వేసుకుంటున్నాను. అంటే ఒక్కటే పాయింట్ అనేది ఇటువైపు స్ట్రెయిట్‌గా దింపుతున్నాను. మీకు వీడియో చూడండి క్లియర్‌గా అర్థమవుతుంది. ఇక్కడికొచ్చిన తర్వాత కొంచెం స్ట్రెయిట్‌గా వేసుకున్న తర్వాత కర్వ్ అయితే తిప్పుతున్నాను. అంటే వి షేప్ దగ్గర మనం డైరెక్ట్‌గా నీడిల్‌ని వి షేప్ తిప్పుతాం కదా! అలా తిప్పుకోకుండా ఒక కుట్టు అనేది ఇటువైపు వేసుకొని తిప్పుతున్నాను. ఇది ఇంకా మీకు అర్థం కాలేదు అంటే కామెంట్ చేయండి. ఓన్లీ ఆ ఒక్క మెథడ్ ఎలా అయితే స్టిచ్ చేయాలనేది చిన్న షార్ట్ ఫార్మ్‌లో వీడియో తీసి నేనైతే మీకు అప్‌లోడ్ చేస్తాను. ఇదైతే చాలా ఈజీ మెథడ్ అండి. మీకు చాలా బాగా అర్థమవుతుంది. కట్ వర్క్ కూడా ఇంత నీట్‌గా వచ్చిందని మీరు అసలు ఎక్స్‌పెక్ట్ చేయనంత నీట్‌గా అయితే వస్తుంది. మొత్తం స్టిచ్చింగ్ అయిన తర్వాతకి కటింగ్‌లో కూడా ఉంటుందండి ట్రిక్ వచ్చేసి. ఇప్పుడు నార్మల్‌గా కట్ వర్క్‌కి ఒక హాఫ్ ఇంచు అంటే హాఫ్ ఇంచ్ కాదులెండి. ఒక 2 గీతల మందం ఎక్స్‌ట్రా క్లాత్ అనేది వదిలిపెట్టుకొని కట్ వర్క్ మొత్తం కట్ చేసుకోవాలి చుట్టూ కూడా. చుట్టూ కట్ చేసిన తర్వాత కార్నర్స్ దగ్గర ఎలా కట్ చేయాలి రివర్స్ తిరగాలంటే అని చెప్పి అది కూడా చూపిస్తాను చూడండి. కట్ వర్క్ అనేసి మనం స్ట్రెయిట్‌గా ఇలా కట్ చేస్తాం కదా! స్ట్రెయిట్‌గా కట్ చేయాలి కానీ కొంచెం ఎక్స్‌ట్రా క్లాత్ ఉన్న దగ్గర ఇట్లా వి షేప్‌లో కట్ చేసుకొని ఆ ఎక్స్‌ట్రా క్లాత్ మొత్తం తీసేసుకోవాలండి. రివర్స్ తిప్పేటప్పుడు అది అడ్డం రాకుండా ఉంటుంది. చూస్తా ఉండండి మీకు అర్థమవుతది అది ఎలా నేను తీసానని చెప్పేసి. వి షేప్‌లో కట్ చేసి తీస్తున్నాను కదా! అలా తీయాలి. పైన వైపు కట్ చేసేటప్పుడు కూడా నార్మల్ ఘాట్లనేవి పెట్టుకోకుండా ఇలా ఫోల్డింగ్ డాట్స్ అనేవి పెట్టుకోవాలండి. ఫోల్డ్ చేసి ఆ క్లాత్‌ననేది కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకోవడం వల్ల ఫ్లెక్సిబుల్‌గా క్లాత్ అయితే తిరుగుతుందండి. అంటే రివర్స్ తిరిగినప్పుడు ఎక్కడ క్లాత్ అనేది బల్క్‌గా ఉండకుండా కట్ వర్క్ అనేది పైకి లేచినట్టు లేకుండా మన క్లాత్ అనేది పట్టేసినట్టు మంచిగా నీట్‌గా ఎనకాల వీపుకి పట్టుకున్నట్టుగా ఉంటాయి. కొనలనేవి పైకి లేవకుండా. ఇలా వి షేప్ కట్స్ అనేవి పెట్టుకోవాలండి మొత్తం కూడా. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. అర్థం కాకపోతే ఒకసారి అడగండి. తర్వాత ఇప్పుడు క్యాన్వాస్ ఉంది కదా! ఈ క్యాన్వాస్ అనేది ఎక్కువ ఉండడం వల్ల గూడా కొనలనేవి పైకి లేస్తున్నాయండి. అందుకని చెప్పేసి ఇప్పుడు ఎక్స్‌ట్రా ఉన్న క్యాన్వాస్ మొత్తం కట్ చేసుకోవాలి. అంటే ఒక హాఫ్ ఇంచ్ మాత్రమే ఎక్స్‌ట్రా ఉంచుకోవాలండి. మిగతాది మొత్తం కట్ చేయాలి. అందుకని చెప్పేసి మొత్తం అంటుకుని ఉంది కదా! అదంతా లాగి తీసేస్తున్నాను నేను. కటింగ్‌కి వీలుగా ఉండే విధంగా. అంటే ఎక్స్‌ట్రా క్లాత్ ఉంటుంది కదా! క్యాన్వాస్ అదంతా తీసేస్తున్నాను. తీసేసి మనం స్టిచ్చింగ్ ఎక్కడి వరకైతే ఉందో అంతవరకు మాత్రమే ఉంచి మొత్తం క్లాత్ అంతా కట్ చేస్తాను. ఇప్పుడు ఎలా కట్ చేస్తా అనేది చూడండి.
చాలా తక్కువ క్లాత్ అయితే ఉంచుతానండి. అంటే స్టిచ్ పడ్డ వరకే ఉంచుతున్నాను ఎక్స్‌ట్రా క్లాత్. మిగతా క్లాత్ అంతా కట్ చేస్తున్నాను. ఇలా కట్ చేయడం వల్ల కూడా క్యాన్వాస్ అనేది పైకి లేచినట్టుగా లేకుండా అంటే కట్ వర్క్ పైకి లేవదనమాట. పెద్ద ప్రాబ్లమ్ వచ్చేసి కట్ వర్క్‌లో ఏంటి అంటే ఆగట్లేదు మొత్తం పైకి నించొని చూస్తున్నాయి అని అంటారు కదా! అందుకని చెప్పేసి ఇది పెద్ద ప్రాబ్లమ్ అండి ఆ కట్ వర్క్ కుట్టే వాళ్ళకి. ఈ ప్రాబ్లమ్ అనేది లేకుండా ఉంటుంది ఇట్లా చేయడం వల్ల. ఇప్పుడొచ్చేసి రివర్స్ తిప్పుకోవాలి. రివర్స్ తిప్పుకోవడంలో కూడా మనకొచ్చేసి ఎక్కడి నుంచి అంటే మన స్టిచ్చింగ్ ఎక్కడి వరకైతే వేసామో అక్కడి నుంచి మొత్తం నీట్‌గా చూసుకుంటూ క్లాత్‌ననేది బయటికి లాగుతూ పైనకి తీయాలండి. ఆ రౌండ్ షేప్ అనేది నీట్‌గా ఫింగర్ తోటి మూవ్ చేయాలి. లోపల నుంచి దాన్ని కొంచెం ఇలా లాగినట్టు కూడా చేయాలండి. ఇట్లా నేను చూపించిన విధంగా చేయడం వల్ల ఫినిషింగ్ అనేది చాలా నీట్‌గా రౌండ్‌గా వస్తుంది. వి షేప్‌లో రాకుండా నీట్‌గా రౌండ్‌గానే వస్తాయి. కొంచెం లాగుతూ తీయాలండి. కుట్టనేది కొంచెం ప్రాపర్‌గా వేసుకోవాలి. వెడమ కుట్టు వేయకూడదు. కొంచెం దగ్గర కుట్టే వేసుకోవాలి. మొత్తం రౌండ్ షేప్ వచ్చే విధంగా ఫింగర్‌తో మూవ్ చేస్తూ తీయాలి. వి షేప్ దగ్గర కొంచెం అటు ఇటు లాగాలండి. 2 క్లాత్‌లను పట్టుకొని కొంచెం లాగాలనమాట. కొంచెమంతా లైట్‌గా ప్రెస్ చేసినట్లు లాగితే అక్కడ ముడత రాకుండా ఉంటుంది. వీడియోలో మీకు ప్రాపర్‌గా అర్థమవుతుందని అనుకుంటున్నానండి. మీకెక్కడైనా డౌట్ ఉంటే కామెంట్ అయితే చేయండి. ఇలా మొత్తం బయటికి తీసిన తర్వాత అంతా లోపల వైపు అంతా బయటికి తీసిన తర్వాత ఐరనింగ్ గూడా చేసుకోవాలి. కుట్టు వేయకూడదు దాని పైన. కట్ వర్క్ పైన కుట్టు వేస్తే గూడా నీట్‌గా ఉండదు. వేయాలి అనుకుంటే వేసుకోండి. కానీ నేనైతే వేయను. అందుకని ఐరన్ జేస్తానండి. ఎలా ఐరన్ చేయాలనేది గూడా చూపిస్తాను. అది గూడా ట్రిక్కేనండి. కట్ వర్క్‌లో మనం ఏ ఒక్క మిస్టేక్ జేసినా గూడా క్లాత్ అనేది అదంటే పైకి లేస్తూ ఉంటాయి. వాళ్ళు లేకుండా నీట్ ఫినిషింగ్ వచ్చే విధంగా నేను ట్రిక్ అనేది చెప్తున్నాను మీకిప్పుడు. ఇప్పుడొచ్చేసి ఇలా ప్రెస్ చేసి అంతా నీట్‌గా తీసేసి లైనింగ్ ఉంటుంది కదా! లైనింగ్ పై వైపుకు ఉండే విధంగా ఇప్పుడు పెట్టుకొని ఐరనింగ్ అయితే చేసుకోవాలి. అంటే ముందు నెక్‌ని అడ్జస్ట్ చేసుకోవాలి. నెక్ అడ్జస్ట్ చేసిన తర్వాత లైనింగ్ వైపు నుంచి ఐరన్ చేయాలండి. మనం ఎప్పుడైనా సరే కట్ వర్క్‌ని. క్లాత్ వైపు అంటే మెయిన్ క్లాత్ వైపు నుంచి ఐరన్ చేయకూడదు. ఓన్లీ ఎక్కువ ప్రెస్సింగ్స్ అనేవి లైనింగ్ వైపు నుంచే ప్రెస్ చేయాలి. ఐరను. అది కూడా మినిమల్ హీట్ తోటి ఐరన్ చేయాలండి. చూపిస్తాను ఎలా చేయాలనేది చూడండి. మనం ఐరన్ చేయకముందే చాలా నీట్‌గా కనిపిస్తుంది కదా! కట్ వర్క్ వచ్చేసి. ఇప్పుడు ఐరన్ అయిన తర్వాత కూడా చాలా నీట్‌గా ఉంటుంది. నార్మల్ ప్రెస్ చేస్తూ నార్మల్ హీట్ తోటి మనం చేయాలండి. చాలా స్మూత్ ప్రెసెస్ అనేవి ఇచ్చుకుంటూ ఇలా ఐరన్ అయితే చేయాలి. ఐరన్ చేసిన తర్వాత హీట్ మొత్తం చల్లారుతుంది కదా! మన ఐరన్ బాక్స్‌కి. చల్లారిన తర్వాత పైన వైపు కొంచెం మనకు ముడతలని అనిపిస్తుంది కదా! మనం ప్రెస్ చేసేటప్పుడు చిన్న మిస్టేక్ అయినా గూడా. అటువంటప్పుడు పై వైపు నుంచి కొంచెం లైట్‌గా ఐరన్ చేసుకోవాలి క్లాత్ మొత్తం కూడా. చూసారు కదా! ఈ కట్ వర్క్ చాలా బాగా నీట్‌గా కనిపిస్తుంది. మీకేమనిపించిందో కామెంట్ చేయండి. నచ్చినా, నచ్చకపోయినా కామెంట్ అయితే చేయండి. నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. మీకెక్కడైనా అర్థం కాకపోయినా చెప్పండి. నాకేమన్నా మీరు సలహాలు ఇవ్వాలన్నా కూడా కామెంట్ చేయండి. నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్. స్టిచ్చింగ్ అంతా అయిపోయిన తర్వాత బ్లౌజ్ అయితే ఇలా ఉంది. వైట్ అవ్వడం వల్ల కొంచెం కలిసిపోయినట్టుంది కానీ చాలా బాగుంది. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.